మాకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేకపోతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో మాకు వ్యతిరేకులు కాబట్టి మేము పోరాడుతూ ఉంటాం. వాళ్ళతో పక్క నుండి వెన్నుపోటు పడిచి ఖచ్చిత పడిస్తే ఏమీ చేయలేము. ఆ విధంగా ఉంది ఈ పరిస్థితి. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అధికారులు ఓవర్ యాక్షన్ వారు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసు. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే 2019 నుండి 24 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ నాయకత్వం కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మేమందరం ఈ నియోజకవర్గంలో ఏం చేశామన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటింటికి తెలుసు. మేము చేసిన యాజిటేషన్స్ కానివ్వండి, బస్సు ధరలు పెరిగినప్పుడు కానివ్వండి, విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు కానివ్వండి, అలాగే రాజధాని విషయంలో మేము ఎన్నో కేసులు పెట్టించుకున్నాం. అందరం ఇప్పటికీ కూడా మేము ఎస్సీ ఎస్టీ కోర్టుకి తిరుగుతూ ఉన్నాం. ఇంత కష్టపడి మేము పార్టీని డెవలప్ చేసి ఈ విధంగా 48,000 మెజార్టీ 2024లో ఎందుకు వచ్చింది? ఏ విధంగా వచ్చింది? తెలుగుదేశం పార్టీ కేడర్ పని చేయకుండా వచ్చిందా లేకపోతే మీ సొంత బలం వల్ల వచ్చిందా? అదొకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఎన్నికలకు ముందు అందరిని వాటేసుకొని బట్టలో గుద్ది ఈ విధంగా నేను అది చేస్తాను మీ అందరు మీ మనోభావాలు దెబ్బతిని మాకు తెలుసు, మీరు ఎంత బాధపడుతున్నారో తెలుసు అని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈ రోజున అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా మా తెలుగుదేశం పార్టీకే కాదు కూటమిలో ఉన్నటువంటి పార్టీలందరూ కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ అందరూ ఈ రోజున బాధపడతా ఉన్నారు. ఎవరికి అందుబాటులో కానీ ఏ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడా కూడా పని అవ్వకుండా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి రప్పించుకొని చేసే పరిస్థితి ఉంది. ఇది ఇంతటితో ముగింపు పలకపోతే రాబోయే కాలంలో మేము తీసుకునే చర్యకి మేము కూటమి ప్రభుత్వానికి కూటమి తీసుకున్న నిర్ణయాలకి మేము కట్టుబడి ఉన్నాం. ఈ రోజుకి కూడా మీ పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా అలాగే ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టు ఎవరైనా కూడా ఏ నాయకత్వాన్ని కూడా మేము కంప్లీట్గా అందరం కూడా ఎంతో గౌరవంతో మర్యాదగా వారి పట్ల అభిమానంతో ఉన్నాం.